నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడన్న ప్రశ్నకు చాలా కాలం నుండి స్పష్టమైన సమాధానం లేదు. ఇప్పుడే వస్తున్నాడు, త్వరలోనే పరిచయం అంటూ గత కొంతకాలంగా బాలయ్య మాటలు వినిపిస్తున్నా అది మాత్రం ముందుకు సాగుతున్నట్లుగా కనపడటం లేదు. ఒకటి తర్వాత ఒకటిగా ప్రాజెక్టులు ప్రకటించబడుతున్నప్పటికీ ఏది సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోవటం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అనిశ్చితిలో నెట్టేస్తోంది. ప్రారంభంలో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ పరిచయం అవుతాడని అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించి ఫోటోషూట్లు కూడా చకచకా జరిగాయి. అయితే ఆ ప్రాజెక్ట్ అనుకోకుండా రద్దయింది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్గా ఆదిత్య 99 మ్యాక్స్లో మోక్షజ్ఞ లీడ్ రోల్ చేస్తున్నాడని బాలయ్య అన్స్టాపబుల్ షోలో వెల్లడించారు. దీంతో అభిమానుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. సాధారణంగా సినీ వారసులు 25 ఏళ్ల వయసులోనే తెరంగేట్రం చేస్తుంటారు. కానీ మోక్షజ్ఞ ఇప్పటికే ఆ వయసును దాటి చాలా కాలం గడిచినా ఇంకా కెమెరా ముందుకు రాకపోవటం ఫ్యాన్స్ను నిరాశకు గురిచేస్తోంది. వరుసగా ప్రాజెక్టులు వర్కౌట్ కాకపోవటం, బడ్జెట్ సమస్యలు, సరైన దర్శకుడు దొరక్కపోవటం వంటి కారణాలు ఈ ఆలస్యానికి కారణాలుగా వినిపిస్తున్నాయి. ఇటీవల గోవా ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా మోక్షజ్ఞ స్వయంగా ఆదిత్య 369 సీక్వెల్లో నటిస్తున్నానని చెప్పటంతో మరోసారి నమ్మకం ఏర్పడింది. అయితే ఆ కథను బాలయ్య రాసినప్పటికీ దర్శకత్వ బాధ్యతల విషయంలో స్పష్టత లేకపోవటం, భారీ బడ్జెట్ అవసరం కావటం వల్ల ఈ ప్రాజెక్ట్ కూడా రిస్క్గా మారినట్టు సమాచారం. సోషియో ఫ్యాంటసీ జానర్లో తెరకెక్కాల్సిన ఆదిత్య 999 మ్యాక్స్కు భారీ పెట్టుబడి అవసరం కావటంతో ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టారనే ప్రచారం కూడా వినిపిస్తోంది.